హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఆర్సి ఛానల్. అండ్ మన ఫస్ట్ పార్ట్లో చూసేదైతే మనం వేవ్స్ గురించి తెలుసుకున్నాం. వాట్ ఈస్ మీన్ బై వేవ్స్? నేను అప్పుడు ద డిస్టర్బెన్స్ ఇన్ అ మీడియా విచ్ ట్రాన్స్ఫర్స్ టు అనదర్ మీడియా, ఒక డిస్టర్బెన్స్ని ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ట్రాన్స్ఫర్ చేసేది వేవ్స్ అని చెప్పాను. అండ్ అదే కాకుండా ఇంకోలా కూడా రాయొచ్చు. ద వేవ్ ఇస్ నథింగ్ బట్ అ డిస్టర్బెన్స్ యూజ్లీ ట్రాన్స్ఫర్డ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అంటే డిస్టర్బెన్స్ కానీ ఎనర్జీ కానీ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్స్ఫర్ చేసేది వేవ్. ఇలా కూడా రాయొచ్చు. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ అండ్ టర్ఫ్ ఇస్ కాల్డ్ వేవ్. ఒక డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ అండ్ టర్ఫ్ అంటే ఇది ఒక వేవ్ కదా, దీన్ని మనం క్రస్ట్ అంటాం, దీన్ని మనం ట్రఫ్ అంటాం. సో ఈ రెండు డిస్టెన్స్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టర్ఫ్ ఇస్ కాల్డ్ యాజ్ వేవ్. ఈ రెండు కలిపితేనే కదా మన వేవ్ ఫామ్ అవుతుంది. అంటే ఇలా ఫామ్ కావడానికి మనకు క్రస్ట్ కావాలి, అలాగే టర్ఫ్ కావాలి. సో ఒక వేవ్ ఫామ్ కావాలంటే ద డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ అండ్ టర్ఫ్ ఇస్ కాల్డ్ యాజ్ వేవ్. ఇది కూడా రాయొచ్చు, నేను చెప్పిన ఫస్ట్ క్లాస్లో చెప్పినది కూడా రాయొచ్చు. అండ్ the wave is divided into two parts. One is mechanical and another one is non-mechanical. Mechanical. What is meant by mechanical? Mechanical ante which requires a media for their propagation. Oka medium ante oka media propagation cheyadaniki vallaku require kavali. Ante oka media vallaki use kavali. Ante mechanical waves ki oka medium use kavali. Ante oka medium require kavali vallaki. అంటే ఒక ప్రాపిగేషన్ చేయడానికి వాళ్ళకి మీడియం కావాలి. అంటే ఒక మీడియం కావాలి, దీనికి అవసరం లేదు. విచ్ డస్ నాట్ రిక్వైర్స్ ఎ మీడియా ఫర్ ద ప్రాపిగేషన్ చేయడానికి మీడియా అవసరం లేదు. దీనికి కావాలి, దీనికి అక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మెకానికల్ వేవ్స్ ఎగ్జాంపుల్స్: సౌండ్ వేవ్, వాటర్ వేవ్స్ ఇన్ అ స్ప్రింగ్, మెకానికల్ వేవ్స్కి. And non-mechanical waves ki light radiation, X-ray, gamma rays and heat radiation. And non-mechanical waves are also called as electromagnetic waves. ఒకవేళ వాళ్ళు say about mechanical waves and electromagnetic waves అన్నారనుకోండి, మీరు ఇది రాయొచ్చు. ఒకవేళ say about mechanical waves and non-mechanical waves అన్నారనుకోండి, మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఈ ఎగ్జాంపుల్లో కూడా రాయొచ్చు. And mechanical waves are divided into two parts. Mali mechanical waves are divided into two parts. One is transfer waves, another is longitudinal waves. అర్థమైందా? ఒకటి ట్రాన్స్ఫర్ అండ్ ఇంకోటి లాంగిట్యూడల్ వేవ్స్ని మళ్ళీ ఈ మెకానికల్ వేవ్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ ఇంకా టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ట్రాన్స్ఫర్ అండ్ దెన్ వేవ్స్ లాంగిట్యూడల్ వేవ్స్. ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటే ఏంటి? వైబ్రేట్స్ పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అయ్యేది ట్రాన్స్ఫర్ వేవ్స్. లాంగిట్యూడల్ వేవ్స్ అంటే వైబ్రేట్స్ ప్యారలల్గా వైబ్రేట్ అయ్యేది లాంగిట్యూడల్ వేవ్స్. అంటే ప్యారలల్ కదా, ఇది ప్యారలల్గా వైబ్రేట్ అంటే ఇలా షేక్ అవుతుంది కదా, మన ఫోన్ వైబ్రేట్ అవుతుంది కదా, అలా లాంగిట్యూడల్ వేవ్స్ అంటే విచ్ వైబ్రేట్స్ ఇన్ ప్యారలల్, విచ్ వైబ్రేట్స్ ఇన్ పర్పెండిక్యులర్ అంటే ఒకటి ఇలా అంటే క్రాస్ సెక్షన్లా పర్పెండిక్యులర్ అని అంటాం. ప్యారలల్ అంటే సేమ్, అంటే రెండు ప్యారలల్. అంటే ఒక అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది అనుకోండి, ఇంకో అమ్మాయి కూడా సేమ్ రెడ్ కలర్ డ్రెస్ అని ఎలా వేసుకుందో అలాగే వేసుకొచ్చింది అనుకోండి, టూ ఆర్ ఇన్ ప్యారలర్ అంటాం. అంటే ఏది రెండు సేమ్గా ఉండేదాన్ని ప్యారలల్ అంటాం. ఓకేనా? అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఎగ్జాంపుల్స్: లైట్ రేడియేషన్, ఎక్స్రే, గామా రేస్ అండ్ హీట్ రేడియేషన్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్స్ అంటే ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి వేవ్ లెంత్. ఫస్ట్ వన్ వేవ్ లెంత్, సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ వన్ ఆంప్లిట్యూడ్, ఫోర్త్ వన్ వేవ్ నెంబర్, ఫిఫ్త్ వన్ ఫేజ్ అండ్ సిక్స్త్ వన్ టైం పీరియడ్. 6 అన్నమాట క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్స్. ఒక్కొక్కటి నీట్గా చెప్తాను. అండ్ వేవ్ లెంత్, వాట్ ఈస్ మీన్ బై వేవ్ లెంత్? వేవ్ లెంత్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. ఒక టూ పాయింట్స్ ఒక డిస్టెన్స్ని ఏమంటాం మనం? వేవ్ లెంత్ అని అంటాము. ఇట్స్ కాల్డ్ వేవ్ లెంత్. ఓకేనా? ఒక 2 పాయింట్స్ ఒక డిస్టెన్స్ని, అంటే ఈ పాయింట్ అంటే ఇది ఏ అన్న పాయింట్, ఇది బి అన్న పాయింట్, ఒక డిస్టెన్స్ని
ఒక డిస్టెన్స్ని మనం ఏమంటాం వేవ్ లెంత్. వేవ్ లెంత్ వాజ్ డినోటెడ్ యాజ్ లాంబ్డా. అండ్ ఇంకోటి కూడా అనొచ్చు, ద డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ ఆర్ టఫ్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ లెంత్. అర్థమైందా? ద డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ ఆర్ టఫ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వేవ్ లెంత్. ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, ఇలా దీన్ని మనం వేవ్ లెంత్ అంటాం. అంటే ఇది లాంబ్డాతో డినోట్ చేస్తాం. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ పాయింట్ టు సెకండ్ పాయింట్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఈ ఏ పాయింట్కి బి పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం వేవ్ లెంత్. ఈ డిస్టెన్స్ని ఏమంటాం వేవ్ లెంత్ అని అంటాము. వేవ్ లెంత్. సింపుల్గా ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వేవ్ లెంత్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ, ద నంబర్ ఆఫ్ సైకిల్స్ per second is called as frequency. The number of cycles per second. దీన్ని మ్యూతో డినోట్ చేస్తాం. అండ్ ఎన్ కూడా తో డినోట్ చేస్తాం. ఇది సైకిల్స్ అన్నమాట. ఇది సైకిల్స్ అంటే ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. అంటే 1 సెకండ్లో ఎన్ని సైకిల్స్ తిరుగుతుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఇప్పుడు 1 సెకండ్లో మన ఫ్యాన్ ఒక 100 సైకిల్స్ తిరిగిందనుకో, ఆ 100 సైకిల్స్ని చెప్పేదే ఫ్రీక్వెన్సీ. ద నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అంటే నంబర్ ఆఫ్ అంటే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ తిరుగుతుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ తిరిగితే దాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాము. ఇప్పుడు ఇక్కడుంది, ఒక సెకండ్లో 1 2 3 4 సైకిల్స్ తిరిగింది. సో ఫ్రీక్వెన్సీ ఏంటి 4 అన్నమాట. ఫ్రీక్వెన్సీ దేంతో డినోట్ చేస్తామంటే మ్యూ. అండ్ దేంతో మెజర్ చేస్తామంటే హెర్ట్జ్ మెజర్. దేంతో మెజర్ చేస్తాం? హెర్ట్జ్ మెజర్తో మెజర్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ యాంప్లిట్యూడ్. థర్డ్ వన్ ఏంటి? యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని మనము యాంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ చూపిస్తాను. ఇది వేవ్ కదా. ఒక మ్యాక్సిమం డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అని అంటాము. ఇదిగోండి, దీన్ని మనము యాంప్లిట్యూడ్తో డినోట్ చేస్తాం. అండ్ దీన్ని మనం క్రస్ట్ అని కూడా అన్నాం. కానీ క్రస్ట్ వేరు, ఇది వేరు. అంటే ఇది యాంప్లిట్యూడ్. ఈ డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అంటాం. అంటే ఇది ఇలా, దీన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఈ డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అంటాం. అంటే ఎన్ని వేవ్స్ ట్రావెల్ అవుతుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. దీంతో ఎన్ని వేవ్స్ ట్రావెల్ అయితే దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. అంటే ఇది ఎన్ని వేవ్స్ అంటే ఇదొక వేవ్, అంటే ఇక్కడ వస్తే మళ్ళీ ఇంకో వేవ్, అంటే ఎన్ని వేవ్స్ ట్రావెల్ అవుతుందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. అంటే ఎంత డిస్ప్లేస్ అవుతుంది. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ యాంప్లిట్యూడ్. అంటే ఎంత డిస్ప్లేస్ అవుతుందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. ఎంత డిస్ప్లేస్ అవుతుందో దాన్ని యాంప్లిట్యూడ్ అని అంటాము. జస్ట్ ఇలా రాసుకోండి, మీకు తెలిసిపోతుంది అసలు వాట్ ఈస్ మీన్ బై యాంప్లిట్యూడ్ అనేసి. అండ్ యాంప్లిట్యూడ్ తర్వాత మనకి వేవ్ నంబర్ ఉంది. వేవ్ నంబర్. వాట్ ఈస్ మీన్ బై వేవ్ నంబర్? ద నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్. number of cycles
per unit distance is called wave number. మనం అప్పుడే ఫ్రీక్వెన్సీకి ద నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అన్నాం. ఇక్కడ నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్, పర్ సెకండ్కి పర్ యూనిట్కి చాలా తేడా ఉంది, మర్చిపోకండి. మళ్ళీ దీని బదులు దాని రాయకండి. పర్ యూనిట్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ వేవ్ నంబర్. ఫ్రీక్వెన్సీ అంటే ద నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. కానీ వేవ్ నంబర్ ద నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ డిస్టెన్స్. ఒక యూనిట్ డిస్టెన్స్ని ఎన్ని సైకిల్స్ పర్ యూనిట్లో ఎన్ని సైకిల్స్ వచ్చిందో దాన్ని మనం వేవ్ నంబర్ అని అంటాము. అండ్ ఇది వేవ్ కదా,